మనం జిల్లాల వారీగా చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ మనం కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాలకు గాను 13 స్థానాల్లో కూటమి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే మనకు 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అవనిగడ్డలో జనసేన గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ గన్నవరం తెలుగుదేశం పార్టీ, గుడివాడలో చూసుకున్నట్లయితే మనకు కొడాలి నాని వస్తున్నాడు కదా. సారీ, చూసుకున్నట్లయితే కొడాలి నాని మనకి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు సార్. చాలామంది అక్కడ, కాకపోతే అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. సో అండ్ జగ్గయ్యపేటలో అండ్ ఇక్కడ కైకలూరు విషయానికి వస్తే బీజేపీ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మచిలీపట్నం విషయానికి వస్తే మనకు అక్కడ జనసేన గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని కూడా తెలిసింది. కాకపోతే ఇక్కడ టీడీపీ అని చూపిస్తున్నారు. టీడీపీ అయినా జనసేన అయినా వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి అది మింగిల్ అయిపోతారు. అండ్ మైలవరం విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీ, నందిగామ తెలుగుదేశం పార్టీ, అండ్ ఇక్కడ పెనమలూరు అండ్ విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, ఈ అన్ని స్థానాల్లో టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వైసీపీ విషయానికి వస్తే ఓన్లీ 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూజివీడు కావచ్చు, పామర్రు కావచ్చు అండ్ తిరువూరు, ఈ 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పల్స్ టుడే రిపోర్టు ప్రకారం. అండ్ ఇక్కడ విషయానికి వస్తే విజయవాడ వెస్ట్లో భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది మళ్ళీ మనకి. సో ఓవరాల్గా చూసుకుంటే కృష్ణా జిల్లాలో 16 స్థానాలకు గాను 13 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉంటాయి. 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఇంకో సర్వే రిపోర్ట్ విషయానికి వస్తే, చాణక్యాస్ ఎక్స్ సర్వే విషయానికి వస్తే ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 12 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తూ ఉంటే మనకు వైసీపీ ఓన్లీ 3 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కీన్ కంటెస్టెంట్ వచ్చి ఒక్కరున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ విజయవాడ వెస్ట్లో మనకు కీన్ కంటెస్టెంట్ వెరీ కీన్లో ఉన్నారు. వెరీ కీన్ అంటే టగ్ ఆఫ్ వార్ ఫైట్ తెలుసు కదా. సో అండ్ ఇక్కడ మనము టీడీపీ విషయానికి వస్తే ఇక్కడ గన్నవరం అండ్ పెడన, మచిలీపట్నం అండ్ ఇక్కడ అవనిగడ్డ విషయానికి వస్తే జనసేన పార్టీ గెలిచే అవకాశం మనకు కనిపిస్తుంది. సో పెనుమలూరులో టీడీపీ ఉంది మళ్ళీ. అండ్ విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, సో ఇక్కడ జగ్గయ్యపేట వరకు ఇక్కడ లైన్గా మళ్ళీ మనకు మొత్తము టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎల్లో కలర్ జెండా గట్ట మొత్తం ఇక్కడ నిండిపోయింది. ఎక్కడ చూసినా కూడా మనకు టీడీపీ జెండా పాతారని ఖచ్చితంగా తెలుస్తుంది. వైసీపీ జెండా మాత్రం అక్కడక్కడ చాలా పల్చగా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ విషయానికి వస్తే సో వీళ్ళ రిపోర్ట్ ఇలా ఉందన్నమాట. అండ్ ఇక్కడ విషయానికి వస్తే స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా 16 స్థానాలకు గాను 2 నుంచి 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. 12 నుంచి 14 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో స్మార్ట్ పోల్ సర్వే ప్రకారం ఇలా చెప్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే ప్రకారం వాళ్ళ రిపోర్ట్ ప్రకారం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఓవరాల్గా చూసుకుంటే మనకు టీడీపీ అలయన్స్ పట్ల 10 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటే 4 స్థానాల్లో మాత్రం వైసీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా 2 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ అంటే ఇక్కడ గుడివాడలో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు అండ్ విజయవాడ వెస్ట్లో కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. టీడీపీ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. పెడన అండ్ మచిలీపట్నం అండ్ పెనమలూరు ఇక్కడ లైన్గా మళ్ళీ ఇందాక చూసిన విధంగానే లైన్గా 5 స్థానాల్లో మనకు టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పసుపు రంగు జెండా. వైసీపీ విషయానికి వస్తే ఓన్లీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తుంది. తిరువురు కావచ్చు, నూజివీడు కావచ్చు అండ్ గన్నవరం అండ్ ఇక్కడ చూసుకుంటే పామర్రు, సో ఈ 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఒక్క స్థానంలో మాత్రం జనసేన పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది, అవనిగడ్డలో మాత్రమే. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇట్లా ఉంది వీళ్ళ రిపోర్ట్. అండ్ చాణక్య స్ట్రాటజికల్ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా విషయానికి వస్తే 16 స్థానాలకు గాను 13 స్థానాల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశాలు కనిపిస్తే 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ ఒకటి మాత్రం కీన్ కంటెస్టెంట్ ఉన్నారు. ఓవరాల్గా మనం ఇక్కడ ఇట్లా చాణక్య సర్వే ప్రకారం ఇట్లా చూసుకున్నట్లయితే మనకు టీడీపీకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో మనకి మొత్తం సర్వే ప్రకారం ఏ సర్వేలు చూసినా కూడా మనకు టీడీపీ ఎక్కువగా కనిపిస్తుంది. అంటే ఈ జిల్లా ఒక జిల్లా అని కాదు, ప్రతి ఒక్క జిల్లా ఏ జిల్లాలో చూసినా 13 జిల్లాలో మ్యాక్సిమం టీడీపీ జెండానే గడ్డ మీద ఎగురుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్ కట్గా మనం గుర్తించవచ్చు. సో కాబట్టి చాలా వైసీపీ అయితే చాలా ఈసారి మంత్రివర్గం కూడా చీలిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. లాస్ట్ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్లో రూపొందినటువంటి మంత్రివర్గం ఈసారి అయితే దారుణంగా ఓడిపోయే ఛాన్సెస్ అయితే చాలా
క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఇప్పుడు వచ్చిన ఈ సర్వేల ప్రకారం అయితే వాళ్ళ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. ఎక్కువ మనకు టీడీపీకి సంబంధించి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. టీడీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి క్లియరెన్స్ రిజల్ట్స్ కోసం అయితే జూన్ 4 వరకు మనం వేచి చూడాల్సిందే. సో మీరు ఈ జిల్లా గురించి, కృష్ణా జిల్లా గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.